హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోనీ అండ్ స్వాతి. ఈరోజు మా ఊర్లో సీతారాముల కళ్యాణం చేశారండి. అదే చూద్దాం రండి. నేను వెళ్ళలేకపోయాను, కానీ ఈ వీడియో నాకు మా అత్తయ్య తీసి పంపించారు. చాలా బాగుంది. ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారండి. 4 days చేస్తారు. ముందు రోజు అయితే మాత్రం ఎదుర్కోలు అంటారు కదా, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అది చాలా బాగా చేస్తారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. లేకపోతే మీ అందరికీ చాలా చూపించేదాన్ని. ఇది కూడా నేను మా అత్తయ్యకి చెప్పలేదు తీయమని, కానీ తనే పాపం తీసి నాకు పంపించింది. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక చూడండి, ముందుగా ఏమో బాసికాలు కట్టేసి జంగమ అంటారు కదా, అది వేసారు. ఇంక తర్వాత తరంబలు పోసే వాళ్ళు కూర్చుంటారు అటు సైడు. మేము కూడా చేసామండి ఒక 4 years బ్యాక్ అన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చూడండి, జీలకర్ర బెల్లం పెడుతున్నారు. దాన్ని పంతులు గారులే చూపించేది వాళ్ళు పెడతారనమాట. ఇంకో చూడండి. ఇంక దాని తర్వాత వచ్చేసి అందరూ అక్షింతలు వేస్తారు, దండలు మారుస్తారు. ఇంకా కళ్యాణం అంటే ఇంకా పెళ్ళే కదా, మనం పెళ్ళి ఎలా చేస్తారో మనుషులకి అలాగే కదా దేవుళ్ళకి కూడా. చూడండి, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అక్షింతలు వేస్తున్నారు. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ రేపు వచ్చేసి రథం ఊరేగింపు ఉంటుంది. అది ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. అది పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే చూశాను నేను. చాలా బాగా చేస్తారు. నేను కానీ ఎల్లుంటే ఇంకా చాలా పెద్ద వీడియో తీసుండేదాన్ని. ఎదుర్కోలు అంటే రాముల వారిని ఒకళ్ళ ఇంట్లో ఉంచి పూజ చేసి, సీతమ్మ వారిని ఒకళ్ళ ఇంట్లో ఉండి పూజ చేసిన తర్వాత ఇంకా సేమ్ మనం పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళి కూతురు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాం కదా, అలాగా ఉంటుంది అన్నమాట. మీరు రండి అంటే మీరు రండి అనేది అందరూ చాలా బాగా చేస్తారు. కోలాటం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత అక్కడే భోజనాలు అన్నీ బాగుంటుంది. చాలా బాగుంటుంది మా గుడి కూడా. ప్రతి ఇయర్ బాగా చేస్తారండి. 4 days చేస్తారు. ముందు రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ముందు రోజు నైట్ నుంచి ఇంకా కళ్యాణం, తర్వాత రథం ఊరేగింపు, తర్వాత వసంతోత్సవం అని ఉంటుంది. తర్వాత 16 రోజులు పండగ చేస్తారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. ఇంకా అందరూ ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత ఇంకా తాళిబొట్టు కట్టేసిన తర్వాత తరంబ్రాలు, ఇంకా అంతా పెళ్ళిలా. ఇంకా పెళ్ళి అంటే ఇంకా పెళ్ళి అందరికీ తెలుసు కదా, కానీ నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఫస్ట్. ఇప్పుడు అవి సౌండ్స్ వస్తాయి కదా, వాయిస్తారు వాయిద్యాలు. అసలు ఆ సౌండ్కి చాలా మంచి వైబ్ వస్తుంది అనమాట, పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను అది వింటుంటే నాకు అందుకే ఏం చెప్పాలో తెలియట్లేదు. అసలు అది పెడితే మళ్ళీ కాపీరైట్ పడిద్దని అందుకోసం అనేసి డైరెక్ట్ పెడుతున్నా. కానీ ఆ సౌండ్ కానీ వచ్చిందనుకో అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు చూడాలనేసి. బట్ అది పెడితే కాపీరైట్ పడిద్ది అనేసి నేను అది చేయకుండా వాయిస్ ఇస్తున్నాను. నాకు వాయిస్ ఇస్తున్నా కూడా నాకు తెలియట్లేదు అసలు నేను ఏం చెప్తున్నానో కూడా. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలుకి. ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఎవరైనా పెళ్ళిళ్ళకైనా మీరు గమనిస్తారో లేరో, కొంతమందికి అవి సౌండ్ వచ్చినప్పుడు మనకి తెలియకుండానే ఒళ్ళంతా పులకరించడం అంటారు కదా, అలా జరిగిద్ది అనమాట. సేమ్ నాకు కూడా అలాగే ఉంది. నేను వెళ్ళలేదే అని చాలా ఫీల్ అవుతున్నా అసలు. ఇంకా చూడండి, తాళిబొట్టు కడుతున్నారు. తాళిబొట్టు కట్టిన తర్వాత తరంబ్రాలు పోయడమే అనమాట. కూర్చొని వాళ్ళు తరంబ్రాలు కళ్యాణం చేసేవాళ్ళు వాళ్ళు చూపించేది పోస్తారు. ఇంకా తర్వాత ఊర్లో అందరితో పోపిస్తారండి. బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మా ఫ్యామిలీస్ అందరూ వస్తారు ఖచ్చితంగా. ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి మా అత్తయ్య తీసి పంపించింది, ఇప్పుడే పంపించింది వీడియో. నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే అందరూ కూడా చూస్తారు కదా అనేసి కళ్యాణము. చూడండి, ఇంకా అందరు వెళ్ళేది అక్షింతలు ఫస్ట్ పంతులు గారు పోస్తారనమాట. తర్వాత కళ్యాణం చేయించిన వాళ్ళతో పోపిస్తారు. తర్వాత ఇంకా రిలేటివ్స్ అక్కడ అందరితో పోపిస్తారు. ఇంకెవరని తేడా ఏముండదు.
చాలా బాగా చేస్తారు. ఫస్ట్ కొబ్బరి చిప్పలో పెట్టేది, ఇంకా పెళ్ళిలో ఎలా చేస్తారు అలాగే చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.